కారణాన్న ఏ కోణము నుంచి వ్రాయబడిందో ఆ సందర్భాన్ని, అంతేకాకుండా మొదటి 2 అధ్యాయాల్ని కూడా గత 4 నెలలు మనం ధ్యానించడానికి దేవుడు కృపనిచ్చాడు. ఇప్పుడు మూడవ అధ్యాయాన్ని ప్రభు చిత్తమైతే 4వ అధ్యాయాన్ని కూడా మనం జరుగుతున్నటువంటి సంఘటనలను అర్థం చేసుకోవడానికని ప్రయత్నం చేద్దాం. బహుశా నిర్గమకాండంలో కల్లా అతి ప్రాముఖ్యమైనటువంటి వాక్య భాగాలు ఇక్కడ మనకి కనిపిస్తా ఉన్నాయి. 3, 4 అధ్యాయాలు. ఒక రకంగా చెప్పాలంటే బహుశా పాత నిబంధనలో, పరిశుద్ధ గ్రంథంలోనే అతి ప్రాముఖ్యమైనటువంటి సెక్షన్స్ ఆఫ్ స్క్రిప్చర్, వాక్యపు విభాగాలను గనక మనం తీసుకుంటే, ఆ భాగాలలో ప్రాముఖ్యమైనటువంటి భాగంగా ఈ 3వ అధ్యాయము, 4వ అధ్యాయము మనకి నిలుస్తుంది. దేవుడు స్వయాన తనంతట తానే ఈ భూమి మీదకి దిగి మోషే అన్నటువంటి ఒక మనిషితో మాట్లాడుతున్నటువంటి విధానాన్ని, తనను తాను బయలుపరుచుకున్నటువంటి విధానాన్ని మనకి ఈ వాక్య భాగాలు చూపిస్తా ఉన్నాయి. ఈ సందర్భాన్ని గనక మనం జ్ఞాపకం చేసుకుంటే, దేవుని యొక్క ప్రత్యక్షత ప్రజల దగ్గరికి వచ్చి, లేక ఒక మనిషికి దేవుడు కనిపించి సుమారుగా 400 సంవత్సరాలు పైన గడిచింది. ఆఖరిసారి పెనూయేలు దగ్గర యాకోబుతోటి ఒక మనిషిలాగా దేవుడు పోరాడాడు. ఆ తర్వాత ఆయన మరలా యాకోబుకి గాని, యోసేపుకి గాని, యాకోబు యొక్క కుమారులెవరికి గాని ప్రత్యక్షం అవ్వలేదు. ఇశ్రాయేలీయులు ఐగుప్తులో జీవించినటువంటి కాలములో చాలా సంవత్సరాలు ఇప్పటి వరకు దేవుడు ప్రత్యక్షం అవ్వలేదు. కాబట్టి ఈ సంవత్సరాలన్నీ మనం లెక్కేసుకుంటే సుమారుగా 400 సంవత్సరాల వరకు వస్తుంది. దేవుని యొక్క ప్రత్యక్షత లేదు. దేవుడు కనిపించలేదు. దేవుని యొక్క ప్రజలు అంతరించిపోయారు, చనిపోయారు. యోసేపు యొక్క వంశస్థులు, దేవునిని బాగా ఎరిగినటువంటి వ్యక్తులు చనిపోయారు. కాబట్టి ఇప్పుడు ఐగుప్తుల్లో ఉన్నటువంటి ఇశ్రాయేలీలు దేవుని గురించి తెలిసిన వారైనా సరే కొంచెము మాత్రమే తెలిసినటువంటి వ్యక్తులు. ఆయన గురించినటువంటి సర్వ అవగాహన లేదు వాళ్ళకి. సమస్తము తెలియదు వాళ్ళకి. ఏదో అక్కడ విన్నటువంటి ఒక కథ, ఇక్కడ విన్నటువంటి ఒక కథ వాళ్ళకి తెలుసు. కాబట్టి ఆ సందర్భంలో దేవుడు తను తాను ఇక్కడ ప్రత్యక్షపరుచుకుంటున్నాడు. ఇది చాలా ముఖ్యమైనటువంటి సంఘటన. అందుకని మొదటి వచనాన్ని మనం చూస్తా ఉన్నప్పుడు, మోషే ఒకప్పుడు యువరాజుగా ఐగుప్తు మహాదేశానికి రాజుగా అభిషేకించబడినటువంటి ఈ వ్యక్తి, లేక అభిషేకించబడాలి భవిష్యత్తులో. అలాంటి ఈ వ్యక్తి ఇప్పుడు తన మామ అయినటువంటి యిత్రో యొక్క మందను మేపుతున్నాడు అని మనకు అర్థమవుతా ఉంది. తన మంద కూడా కాదు, తన మామ యొక్క మందని మేపుతున్నాడు అనమాట. తనకంటూ స్వంతగా ఏమీ లేదనమాట. తనకంటూ స్వంతగా ఏమీ సంపాదించుకోలేకపోయాడు, ఏమీ ఆస్తిని కూర్చుకోలేకపోయాడు. కాబట్టి ఒకప్పుడు రాజు, ఇప్పుడు ఏమీ లేనటువంటి వ్యక్తి తను ఆ మందను అరణ్యము అవతలికి తోలుకొని వెళ్తున్నాడంట. అరణ్యాన్ని దాటుకొని అరణ్యము ఆవలికి వెళ్తున్నాడంట. వెళ్తూ దేవుని పర్వతమైన హోరేబు అన్నటువంటి ప్రాంతానికి వచ్చాడంట. ఈ హోరేబు అన్నటువంటి ప్రాంతంలో మనకి కనిపించేది ఏంటంటే వినాశనము. హోరేబు అనంటే అర్థం ఏంటంటే డెజొలేషన్, అంటే ఏమీ లేనటువంటి తనం అన్నమాట. నిర్జీవమైనటువంటి ఒక ప్రదేశం అన్నమాట. అరణ్య ప్రాంతం అన్నమాట. ఎండిపోయినటువంటి ఒక ప్రదేశం అన్నమాట. అలాంటి ఒక పర్వతం అన్నమాట. దానికి కాకపోతే ఒక పేరు పెట్టాడు, దేవుని పర్వతమైన హోరేబు అని. తర్వాత మనం చూస్తాము, వాక్యం దానిని మనకి కొంచెం క్లారిఫై చేస్తుంది. ఇశ్రాయేలీలు తిరిగి ఈ ప్రాంతానికే వచ్చినప్పుడు దేవుడు ఈ పర్వతం మీదకే దిగుతాడు. ఆ ప్రాంతానికి సీనాయి అని పేరు పెట్టారు. సీనాయి పర్వతం అని కూడా అన్నారు. తర్వాత ఏలియా కూడా ఇదే పర్వతం దగ్గరికి వెళ్ళినట్లు, అక్కడ దేవుడు ప్రత్యక్షమైనట్లు మనం చూడగలుగుతాం. సీనాయి పర్వతం అన్న, హోరేబు పర్వతం అన్న ఒకే పర్వతముగా వాక్యం మనకి చూపుతా ఉంది. కాబట్టి
ఈ హోరేబు పర్వతాన్ని మోషే సమీపించాడనమాట. అప్పటికి ఇది దేవుని కొండ, దేవుని పర్వతం అని మోషేకి తెలియదు. రాస్తున్న సమయానికి అర్థమైంది. ఎందుకంటే దేవుని యొక్క ప్రత్యక్షత ఆయనకి వచ్చింది కాబట్టి, దేవుడు ఆ పర్వతం మీదకి దిగడం ఆయన చూశాడు కాబట్టి, ఆ సమయానికి ఈయనకి ఒక అవగాహన వచ్చిందనమాట. ఎలాంటి నిర్జీవమైనటువంటి ప్రదేశం అంటే ఒక అంచనా వేసుకోవాలంటే, ఆ ప్రదేశంలో నీళ్లు కూడా దొరకనటువంటి ప్రదేశం అనమాట. అందుకనే నీళ్లు తాగాలంటే వాళ్ళు ఒక బండని కొట్టవలసి వచ్చినటువంటి స్థితిలో ఉన్నారు. అంత నిర్జలమైనటువంటి, నిర్జీవమైనటువంటి, ఎండిపోయినటువంటి ప్రదేశం అక్కడ. కాబట్టి వారు భోజనం చేయాలంటే వాళ్ళకి పచ్చనిటిది ఏది లేదు. వాళ్ళకి భోజనం చేయాలంటే వాళ్ళకి ఆకాశం నుంచి మన్నా గాని, లేకపోతే దూరం నుంచి పూరేళ్లు గాని రావాల్సినటువంటి స్థితి. ఆ సీనాయి అరణ్యం దగ్గర బ్రతికినటువంటి కాలాలన్నీ కూడా, దినాలన్నీ కూడా వాళ్ళు అలాగే గడిపారు. కాబట్టి సస్యశ్యామలు లేనటువంటి ఈ స్థితిలోనికి దేవుని యొక్క ప్రత్యక్షత ఎలా వస్తాదో అని చూపించడం కోసమని దేవుడు ఒక సాదృశ్య రూపకంగా ఇక్కడ దీనిని వాడుకుంటున్నాడు అనమాట. ఈ హోరేబు అనేటువంటి ఈ ప్రాంతము అది డెజలెట్ ప్రదేశం అయినప్పటికీ కూడా, అది నిర్జీవమైనటువంటిది కూడా అయినప్పటికీ కూడా, దేవుని యొక్క సన్నిధి అక్కడ దిగుతా ఉన్నప్పుడు అక్కడ అది జీవముతో నిండుకుపోయిందనమాట. అక్కడ అది 6,00,000 కాల్బలం ఉన్నటువంటి ఇశ్రాయేలీలకు నివాసమైందనమాట కొన్ని సంవత్సరాల వరకు. అక్కడ దేవుని యొక్క మందసము మొట్టమొదటిసారి రూపుదిద్దుకుందనమాట. అక్కడ దేవుని యొక్క ప్రత్యక్షపు గుడారము మొట్టమొదటిసారి వేయబడిందనమాట. అక్కడ దేవుని యొక్క ఆ యొక్క సన్నిధి మొట్టమొదటిసారి దిగడం జరిగిందనమాట. ఇది దేవుని యొక్క సన్నిధికి మనకి గుర్తుగా ఉన్నది. ఒకప్పుడు నిర్జీవమైనది ఇప్పుడు పరమజీవముతోటి నిండిపోయినదనమాట. ద సింబాలిక్ రిచ్నెస్ ఇన్ దిస్ సెక్షన్ ఆఫ్ స్క్రిప్చర్స్ ఈజ్ అమేజింగ్. ఎంతో చక్కటి సాదృశ్య రూపకంగా ఇక్కడ మనకి దేవుడు తెలుపుతా ఉన్నాడనమాట. హోరేబు దగ్గరికి వచ్చాడు. ఈ నిర్జీవమైనటువంటి ప్రదేశంలోనికి నిర్జీవమైనటువంటి వ్యక్తి వచ్చాడు. ఇప్పుడు ఈ వ్యక్తిని దేవుడు జీవింపజేయబోతున్నాడు అనమాట. కాబట్టి దేవుడు ఒక వ్యక్తిని ఆకర్షించడానికి ముందు ఆయన ఏమేమి అడుగులు వేస్తాడో ఇక్కడ మనకి కనిపిస్తా ఉంది. 2వ వచనం చూస్తే, ఒక పొద నడిమిని అగ్నిజ్వాలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయెను. అతడు చూచినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండెను, గాని పొద కాలిపోలేదు అని మనం చూస్తున్నాం అక్కడ. ద ప్రాసెస్ ఆఫ్ డ్రాయింగ్. హోషేయ 14వ అధ్యాయము 4వ వచనం ఒకసారి మనం చూసామంటే అక్కడ ఒక చక్కటి మాట రాస్తాడు. హోషేయ 14వ అధ్యాయము 4వ వచనము ఎవరైనా చూస్తారా? ఒకడు మనుష్యులను తోడుకొని పోవునట్లుగా స్నేహ బంధములతో నేను వారిని బంధించి ఆకర్షించి తిని. స్నేహ బంధములతో నేను వారిని బంధించి ఆకర్షించి తిని. యోహాను సువార్తలో యేసుప్రభువారు ఒకానొకసారి అంటారనమాట. ఏమనంటారంటే, తండ్రి ఆకర్షిస్తేనే గాని నా దగ్గరికి ఎవరు రాలేరు అని అంటారనమాట. గాడ్ హ్యాస్ టు డ్రాస్ టు హిమ్సెల్ఫ్. దేవుడు ఆకర్షించాలి. ఎలా ఆకర్షిస్తాడు? ఇక్కడ మనకు ఒక నమూనా ఇస్తున్నాడు అనమాట. ఎలా నమూనా ఇస్తున్నాడంటే, మొట్టమొదటిగా దేవుడు ఒక స్వరంలో పిలవలేదు మోషేని. మోషే యొక్క ఆసక్తిని రేకెత్తిస్తున్నాడు అనమాట. ఆయనకి ఆసక్తి రేకెత్తించే పనులు చేస్తున్నాడు అనమాట. అందుకనే ముందు ఒక సూచనని ఇచ్చాడనమాట. ఆ సూచన ఏంటంటే, అగ్ని వలన ఆ పొద మండిపోతుంది కానీ ఆ పొద కాలిపోలేదు. ద బర్నింగ్ బుష్ మండిపోతుంది పొద, అగ్ని కనిపిస్తా ఉంది కానీ అది కాలిపోవట్లేదు, అది బూడిదైపోవట్లేదు, అది మసైపోవట్లేదు, అక్కడి నుంచి కాలుతున్న వాసన రావట్లేదు. ఏమిటి ఈ వింత అన్నటువంటి ఆసక్తి మోషేకు వచ్చి 2 అడుగులు వేద్దాం అనుకున్నాడు అనమాట అటువైపు. కొంచెం ప్రయాస అయినా సరే, కొన్ని బండలు దాటాల్సినటువంటి స్థితి వచ్చినా సరే వెళ్దాం అక్కడికి అని అనుకున్నాడు అనమాట. అతనిలో ఉన్న ఆసక్తిని రేకెత్తించడం కోసమని దేవుడు ఒక గుర్తునిచ్చాడు అక్కడ. అందుకనే మోషే అనుకున్నాడు అనమాట 3వ వచనంలో. అప్పుడు మోషే ఆ పొద ఎలా కాలిపోలేదో నేను ఆ తట్టు వెళ్ళి ఈ గొప్ప వింత చూచెదను అనుకునేను. ఇంగ్లీష్ లో చూస్తే మీకు కనిపిస్తుంది అనమాట. ఐ మస్ట్ సీ అని అంటాడు అనమాట. నేను ఖచ్చితంగా చూడాలి ఎందుకు ఈ పొద కాలిపోవట్లేదో. నేను ఖచ్చితంగా చేయాలి ఈ పనిని.
అని మోషే యొక్క నిర్ణయం తీసుకున్నాడు అనమాట. తన యొక్క ఆసక్తి ఇప్పుడు తారాస్థాయికి చేరిందనమాట. కాబట్టి దేవుడు తారాస్థాయికి చేరినటువంటి ఆ వ్యక్తి యొక్క ఆసక్తిని చూస్తూ అప్పుడు అంటున్నాడు అనమాట, దానిని చూచుటకు అది నా తట్టు వచ్చుట యెహోవా చూచెను. అప్పుడు దేవుడు చూసి మోషేతో సంభాషిస్తున్నట్లు మనం చూడగలుగుతున్నాం. దేవుడు కొన్ని సార్లు ప్రత్యక్షంగా మనతో మాట్లాడొచ్చు. ఉదాహరణకి అబ్రహాముతో మాట్లాడినట్లు 12వ అధ్యాయం మొదటి వచనంలో ఆదికాండంలో మాట్లాడినట్టు మొట్టమొదటిసారి బహుశా తను తానే ప్రత్యక్షం అవ్వచ్చు. కొన్ని సార్లు స్వరం వినిపింపజేయచ్చు. కొన్ని సార్లు గుర్తులు మాత్రమే, సంజ్ఞలు మాత్రమే ఆసక్తిని చూపించి మనం ఆ సంజ్ఞలని, ఆ గుర్తుల వైపు మనం పరిగెత్తి చూడాలన్నమాట. ఆ ఆసక్తి కోసమని దేవుడు చూస్తున్నాడనమాట. ఎప్పుడైతే మోషే ఈ నిర్ణయం తీసుకున్నాడో, ఈ 2 బండలు దాటెళ్దాం, ఈ కొంచెం దూరం దాటెళ్దాం, కొంచెం ప్రయాస అయినా సరే, కొంచెం కష్టపడాల్సిన పరిస్థితి అయినా సరే, కాసేపు గొర్రెల్ని ఇక్కడ వదిలిపెట్టాల్సినటువంటి పరిస్థితి అయినా సరే వెళ్దాం. ఇది ఎందుకంటే జీవితంలో ఎప్పుడు కనిపించినటువంటి వింత మరలా ఇక్కడి నుంచి నేను వెళ్ళిపోతే కనిపిస్తుందో కనిపించదో, మండుతున్నటువంటి ఈ పొద ఎందుకు కాలిపోవట్లేదో దగ్గరికి వెళ్ళి పరీక్షిద్దాం అని అనుకున్నాడు మోషే. ఆకర్షించాడనమాట దేవుడు. ఆకర్షించాడు కాబట్టి మోషే అటువైపు అడుగులేయడం మొదలు పెట్టాడు. యెహోవా దూత అన్నటువంటి ఈ యొక్క వ్యక్తితో మనకి పరిచయాన్ని ఏర్పరుస్తున్నాడు అనమాట దేవుడు ఇక్కడ. మనం ఇదివరకు ఒకసారి యెహోవా దూత గురించి చాలా స్పష్టంగా ధ్యానించాం కొన్ని సంవత్సరాల క్రితం. మీకు జ్ఞాపకం ఉందో లేదో, బహుశా మన యూట్యూబ్ ఛానల్లో ఆ రికార్డింగ్ ఉండొచ్చేమో, అందుకని దాని గురించి నేను డీటెయిల్డ్గా వెళ్ళట్లేదు. కానీ యెహోవా దూత అన్నటువంటి ఈ యొక్క వ్యక్తిని మనకి ఇక్కడ టైటిల్ పెట్టి పరిచయం చేస్తున్నాడు అనమాట మోషే. ఈ యెహోవా దూత అన్నటువంటి ఈ వ్యక్తికి 4వ వచనం చూస్తే అక్కడ అంటున్నాడు, దానిని చూచుటకు అది నా తట్టు వచ్చుట యెహోవా చూచెను అని అంటున్నాడు. ఇదే యెహోవా దూతకి యెహోవా అని పేరు పెట్టారు. దేవుడు ఆ పొద నడుము నుండి మోషే మోషే అని అతనిని పిలిచెను. ఇదే యెహోవా దూతని దేవుడు అని సంబోధిస్తున్నాడు అనమాట. కాబట్టి యెహోవా దూత అనేటువంటి ఈ యొక్క వ్యక్తి మనకి పరిచయం అవుతున్నటువంటి ఈ ఎంటిటీ, ఇది సామాన్యమైనటువంటి దూత కాదు. ఈ వ్యక్తి ఏదో గబ్రియేలు లాగా లేకపోతే మిఖాయేలు లాగా ప్రత్యక్షమయ్యేటువంటి దూత కాదు. ఒక వర్తమానాన్ని తీసుకొని వచ్చేటువంటి సగటు దూత కాదు. సగటు దూత కన్నా ఎన్నో రెట్లు గొప్ప వ్యక్తి. ఎందుకంటే ఈయన పేరే యెహోవా. ఎందుకంటే ఈయనకున్నటువంటి బిరుదే దేవుడు. కాబట్టి ఈ దేవుడైనటువంటి యెహోవా దూతని మోషే ఇక్కడ మనకి పరిచయం చేస్తున్నాడు. హాగరు చూసింది ఈ యెహోవా దూతని. యాకోబు అన్నాడు, ఎవని సన్నిధిని నా పితరులు అబ్రహాము, ఇస్సాకు అలాగే నేను కూడా నడుస్తూ ఉన్నానో ఆ దేవుడు, అనగా నన్ను ఇంతవరకు నడిపించినటువంటి ఆ దూత అనంటూ ఆ దూత గురించి యాకోబు కూడా ప్రస్తావించాడు. ఆయన మిమ్మల్ని మీ పాపాలని పరిహరింపడు, ఆయన దగ్గర జాగ్రత్తగా ఉండండి సుమి, ఆయన కోపము రేపవద్దు అని తండ్రి అయినటువంటి దేవుడు మోషే ద్వారా ఇశ్రాయేలీయులకు చెప్తా ఉన్నాడు. ఆయనకి నా నామము పెట్టబడింది ఆ దూతకి అని దేవుడు చెప్తా ఉన్నాడు. కాబట్టి ఈ దూత ఎవరో కాదు, పాత నిబంధనలో యేసు ప్రభువు. క్రొత్త నిబంధనలోనికి వచ్చేసరికి ఆయనని మనం యేసు ప్రభు అని పిలుస్తున్నాం, కానీ క్రొత్త నిబంధన ఆయన యొక్క జీవిత చరిత్రను మొదలు పెట్టలేదు కదా. క్రొత్త నిబంధన ఇట్స్ ట్రాన్సిషన్ ఫర్ హిమ్. ఆయన దేవాది దేవుడిగా ఉండినటువంటి వారై ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం ప్రకారము దేవునితో సమానముగా ఉండేటువంటి భాగ్యాన్ని వద్దననుకుని ఆయన మానవ మాత్రుడుగా తాను తగ్గించుకున్నటువంటి ఆ విధానం మనకి మత్తయి సువార్త నుంచి మొదలవుతా ఉంది. దేవునితో సమానంగా ఉన్నటువంటి ఆ భాగ్యము గురించినటువంటి ఆ కథను మనకి మలాకి గ్రంథం దాకా రాయబడి ఉంది. మీరు ఇంకా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేశారంటే, పూర్వకాలం ప్రవక్తలు అన్నటువంటి ఒక బృందం లేక మునుపు అబ్రహాము ప్రవక్తే, ఇస్సాకు ప్రవక్తే, యాకోబు ప్రవక్తే, మోషే ప్రవక్తే, వీళ్ళంతా ప్రవక్తలే. కానీ ఒక పొజిషన్ లేనప్పుడు, ఒక బృందం లేనప్పుడు, ప్రవక్తల బృందం ఒకటి లేనప్పుడు, ప్రవక్త అన్నటువంటి ఒక ఆఫీస్ లేనప్పుడు, వెన్ ది ఆఫీస్ ఆఫ్ ద
prophet was not there, యేసుక్రీస్తు ప్రభువారు దేవుని యొక్క వర్తమానాన్ని పలు వ్యక్తుల దగ్గరికి ఒక దూతలాగా తీసుకుని వచ్చారు కాబట్టి ఆయనకి యెహోవా దూత అని పేరు పెట్టడం జరిగింది. జాగ్రత్తగా గమనించండి. యేసుక్రీస్తు యొక్క పాత నిబంధన పరిచర్య మీకు వివరిస్తున్నా ఇక్కడ. ప్రవక్త అన్నటువంటి ఒక ఆఫీస్ లేనటువంటి సమయంలో, ప్రవక్త అన్నటువంటి ఒక బిరుదు కలిగినటువంటి వ్యక్తి లేని దినాలలో సమూయేలు ప్రవక్త ఉదాహరణకి, అక్కడ నుంచి ప్రవక్తల యొక్క బృందం మొదలైంది మనకి. అందుకనే సౌలు కూడా ప్రవక్తలలో ఉన్నాడు అన్నటువంటి ఆ యొక్క మాట ప్రశ్న ఎందుకు వచ్చిందంటే, ప్రవక్తల బృందం ఒకటి వెళ్తా ఉంటే సౌలు వాళ్ళతో ప్రవచిస్తూ వెళ్తున్నాడు అనమాట. ఏలియాకి కొంతమంది శిష్యులు ఉన్నారనమాట ప్రవక్తలు. ఎలీషా ప్రవక్తల యొక్క శిష్యులతో మాట్లాడుతూ ఉన్నాడు అనమాట. కాబట్టి ఆ దినాలలో ప్రవక్తల యొక్క బృందం ఉంది. దెర్ వాజ్ అన్ ఆఫీస్ కాల్డ్ యాజ్ అ ప్రాఫిట్. అలాంటి బృందం లేక మునుపు ఒక వ్యక్తి మాత్రమే ప్రవక్తగా ఉన్న దినాలలో దేవుడు ఆ వ్యక్తి దగ్గరికి యేసుక్రీస్తుని పంపించేవాడు అనమాట. వర్తమానాన్ని తీసుకుని వెళ్ళమని చెప్పి తన కుమారుడిని పంపించేవాడు అనమాట. కాబట్టి ఆ దినాలలో దేవుని యొక్క వర్తమానాన్ని తీసుకుని వస్తున్నారు కాబట్టి ఈయనకి యెహోవా దూత అని పేరు పెట్టడం జరిగింది. ఈయననే యెహోవా అని, ఈయనే దేవుడు అని ప్రతి ఒక్క ప్రవక్త కూడా గుర్తించాడు. ఎప్పుడైతే ప్రవక్తల బృందం వచ్చిందో, ఎప్పుడైతే ప్రవక్త అన్నటువంటి ఒక ఆఫీస్ వచ్చిందో, అప్పటి నుంచి ఆయనని యెహోవా దూత కింద ఎవరు పరిగణించలేదు. ఆయనని యెహోవా వాక్కు కింద పరిగణించడం మొదలు పెట్టారు. అందుకనే మీకు పరిశుద్ధ గ్రంథంలో గ్రామటికల్లీ సెన్స్ చేయరు కానీ యెహోవా వాక్కు ప్రత్యక్షమై అని మీరు పలుసార్లు చదువుతా ఉంటారు. దానికి కారణం ఏంటంటే, యెహోవా వాక్కు వినిపించాలి కానీ ప్రత్యక్షం అవుతుందంటే ఈ వాక్కు అన్నటువంటి పేరు పెట్టబడినటువంటి వ్యక్తి అన్నమాట ఆయన. అందుకనే యోహాను యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో రాస్తాడు కదా, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను అంటూ కిందకి వస్తూ 9వ అధ్యాయంలో అంటాడు, ఆ వాక్యమే శరీరధారి అయ్యాడు అని రాస్తున్నాడు అన్నమాట. ఆ వాక్యమే ఏ వాక్యము? యెహోవా వాక్కు ప్రత్యక్షమై సమూయేలు మొదటి గ్రంథము 2వ అధ్యాయంలో మనం చదువుతా ఉన్నప్పుడు సమూయేలుకి యెహోవా వాక్కు ప్రత్యక్షమగుచుండెను అని ఆఖరి వచనంలో మీరు చూస్తారు. ప్రవక్తలు బృందం ఏర్పడిన తర్వాత ఆయన యెహోవా వాక్కుగా పరిగణించబడ్డారు. ప్రియులారా, యెహోవా దూత, యెహోవా వాక్కు, యేసుక్రీస్తు, ఈ ముగ్గురు ఒకటే. ఈ ముగ్గురు ఒకటే. వాక్యము దాని గురించినటువంటి సాక్ష్యాధారాలు మనకిస్తుంది. ఆ వ్యక్తి గురించినటువంటి పరిచయాన్ని మనకి ఇక్కడ ఇస్తున్నాడు అనమాట. ఆ వ్యక్తి గురించినటువంటి పరిచయాన్ని మనకి ఇక్కడ ఇస్తున్నాడు. ఆ యెహోవా దూత అతనికి ప్రత్యక్షమయ్యాడు. అంటే యేసు ప్రభు వారు అక్కడ ప్రత్యక్షమయ్యారు. యేసు ప్రభు యొక్క సన్నిధి అక్కడ ఉండడంతో అది అగ్ని మండుతా ఉంది. ఆ తర్వాత వాళ్ళు అగ్ని స్తంభము అని మనం చదువుతా ఉంటాం నిర్గమకాండంలో. ఇంకొన్ని అధ్యాయాలు అయిన తర్వాత అగ్నిస్తంభము, మేఘస్తంభము అని మనం చదువుతా ఉంటాం. అగ్నిస్తంభము ఎవరిని దహించట్లేదు. ఆ అగ్నిస్తంభం ప్రత్యక్షపు గుణాల మీదకి వచ్చి దిగినా సరే ప్రత్యక్షపు గుణాలు కాలిపోవట్లేదు. కారణం ఏంటంటే దిస్ ఇస్ నాట్ మేడ్ ఆఫ్ ఫిజికల్ ఫైర్. ఇది ఆత్మ సంబంధమైనటువంటి అగ్ని అన్నమాట. ఇది శారీరకమైనటువంటి అగ్ని కాదు. కాబట్టి శారీరకమైన వాటిని తాకట్లేదు. ఇది ఆత్మ సంబంధమైనటువంటి అగ్ని. కాబట్టి ఈ అగ్ని మోషే గారికి కనిపిస్తా ఉంది. అది తగలబడిపోతా ఉన్నట్లు కనిపిస్తా ఉంది, కానీ కాలిపోవట్లేదు. మండుతుంది, కాలిపోవట్లేదు. ఎందుకంటే యెహోవా దూత యేసుక్రీస్తు ఆ మధ్యలో ఉన్నారు. కాబట్టి ఆ సన్నివేశాన్ని చూసిన తర్వాత దేవుడు పిలిచారంట మోషేని. మోషే, మోషే అని పిలిచాడు. ఈ విధానాన్ని చూడండి. దేవుడు తను తాను ప్రత్యక్షపరుచుకున్నటువంటి విధానాన్ని కూడా మీరు ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, దీని గురించి కూడా ఇదివరకు నేను ఒకసారి చెప్పాను. పాత ప్రసంగాల్లో దీని రికార్డ్ కూడా ఉంటుంది మీ దగ్గర. అందుకని మరలా నేను జస్ట్ పైన మాత్రమే చెప్తున్నా. ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే దేవుడు ఎలా ప్రత్యక్షపరుచుకున్నాడు తను తాను, హౌ
డిడ్ గాడ్ ఇంట్రడ్యూస్ హిమ్సెల్ఫ్ టు మోసెస్? ఇన్ని సంవత్సరాలు శతాబ్దాల తర్వాత మరలా దేవుడు తను తాను ప్రత్యక్షపరుచుకుంటున్నప్పుడు ఏమి చెప్పి ప్రత్యక్షపరుచుకుంటున్నాడు? ఏది ముఖ్యమైనటువంటి లక్షణము దేవునిలో? ఏది దేవుడు దృష్టించమని చెప్తున్నాడు? ఆయన గురించి ఆయన ప్రత్యక్షపరుచుకున్న విధానమును మనం ఏమి గమనించవచ్చు, గ్రహించవచ్చు అని మనం అర్థం చేసుకుంటే, ఆ మండుచున్నటువంటి పొదలో నుంచి ఆయన యొక్క అనూహ్యమైనటువంటి శక్తిని చూపిస్తున్నాడు అనమాట. ద మెగ్నిఫిసెంట్ పవర్ ఆఫ్ గాడ్. అందుకనే మోషే 3వ వచనంలో ఈ గొప్ప వింత చూచేదననుకో నేను. ఈ గొప్ప వింత, స్ట్రేంజ్ థింగ్. ఏంటి వింత? వింతైనటువంటి శక్తి కలిగినటువంటి దేవుడు, అనూహ్యమైనటువంటి శక్తి, మనసుకు అందనటువంటిది, ఆలోచనకు అందనటువంటి శక్తిని దేవుడు ప్రత్యక్షపరుస్తున్నాడు అన్నమాట ఇక్కడ. ఆ పొద నడిమి నుంచి ఈ శక్తి కలిగినటువంటి దేవుడు, ఈ విచిత్రమైనటువంటి శక్తి కలిగినటువంటి దేవుడు పిలుస్తా ఉన్నాడు, మోషే మోషే, నీ గురించి నాకు అంతా తెలుసు. ఈయన పేరు అలాగ పిలిచి ఎవరైనా ఎంతకాలమైందో కాబట్టి దేవుడు పిలుస్తున్నాడు అనమాట. ఐ నో మోషే మోషే. ఎవరైనా, నా పేరు ఎలా తెలుసు ఈయనకి? దేవుడికి సమస్తము తెలుసు. ఐ నో హూ యు ఆర్ అని అన్న దానికి సంకేతంగా పేరు పెట్టి పిలుస్తున్నాడు అనమాట. ఒరే అబ్బాయి, ఏమండి, బ్రదర్, సహోదరుడా, అన్నా, ఏమీ లేదు. తెలియనటువంటి పిలుపు కాదు అది, తెలిసినటువంటి పిలుపు. 2 సార్లు రెట్టేస్తున్నాడు అనమాట, నాకు నువ్వు బాగా తెలుసు అనడానికి. మోషే మోషే, తట్టు తిరిగి చూడు నా తట్టు. హీ వాజ్ గ్రాబింగ్ హిజ్ అటెన్షన్. దేవుడు ఈ అద్భుతమైనటువంటి, అనూహ్యమైనటువంటి, విచిత్రమైనటువంటి శక్తి కలిగినటువంటి ఈ దేవుడు, అన్ని తెలిసినటువంటి ఈ దేవుడు మోషేని పిలిచినప్పుడు ఆయన అంటున్నాడు తర్వాత ఒక ఆజ్ఞ ఇస్తున్నాడు. మొట్టమొదటిగా, దగ్గరకు రావద్దు, నీ పాదముల నుండి నీ చెప్పులు విడువు, నీవు నిలిచి ఉన్న స్థలము పరిశుద్ధ ప్రదేశము. ఇది పరిశుద్ధమైనది. ఎన్నిసార్లు ఎంతమంది మరి ఆ హోరేబు పర్వతాన్ని ఎక్కారో చెప్పులేసుకుని. కానీ ఇప్పుడు దేవుని యొక్క సన్నిధి అక్కడ ఉన్నది కాబట్టి ఆ పర్వతము పరిశుద్ధమైపోయినది. పైపెచ్చు అబ్రహాముతోటి దేవుడు నడుస్తా ఉన్నాడు పక్క పక్కన, ఎప్పుడు చెప్పులు తీయమని చెప్పలే. యాకోబు దేవుడు పెనుగులాడారు, ఎప్పుడు చెప్పులు తీయమని చెప్పలే. మరి ఏమి ఇప్పుడు వచ్చింది ఎందుకు ఈ పరిశుద్ధత? తన గురించి తాను చెప్పుకుంటున్నాడు అనమాట. నా దగ్గర మీరు నడవాల్సినటువంటి తీరు, నా ప్రత్యేకత ఏంటో నేను మీకు చెప్తున్నా. పూర్వకాలం మీ పితరులతోటి స్నేహితుడిగా పక్కపక్కనే నడిచినటువంటి అనుబంధం కాదు, ఇప్పుడు ఒక కొత్త రకమైనటువంటి సంబంధాన్ని నేను మీతో కూర్చుకుంటున్నాను. నేను స్నేహితుడిగా రాలేదు, నేను భర్తగా వస్తున్నాను మీకు ఇప్పుడు. మీ పితరులకి నాకు మధ్యన ఉన్నటువంటి సంబంధం వేరే ఇశ్రాయేలీయులారా, నాకు మీకు మధ్య నేను కుదుర్చుకోవాల్సినటువంటి సంబంధం వేరే. నేను మీతో ఒక ఒడంబడిక, ఒక నిబంధన చేసుకోవడానికి ఇష్టపడుతున్నాను. ఆ నిబంధన ఏంటంటే అది ఇహలోక సంబంధమైనది కాదు, అది నేను పరలోకపు భర్తగా, మీరు పరలోకపు భార్యగా నాకు అవ్వాలి. అది ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్ ఫర్ యూ. మీ సమస్తాన్ని నేను చూసుకుంటా, మీ సమస్తాన్ని నేను సంరక్షించుకుంటా. మీరు చేయాల్సింది ఏంటంటే నాకు విధేయులై ఉండండి. కాబట్టి పితరులతో ప్రవర్తించినట్లు దేవుడు ఇక్కడ ప్రవర్తించట్లేదు, తన పరిశుద్ధతని గురించి చెప్తున్నాడు అనమాట. ఎందుకంటే వాళ్ళకి ఒక ఇంట్రొడక్షన్ ఇస్తున్నాడు అనమాట. మరిచిపోయారేమో మీరు నా గురించి, తెలియలేదేమో మీరు నా గురించి. అద్భుతమైనటువంటి శక్తి కలిగినటువంటి వాడిని, అన్నీ తెలిసినటువంటి వాడిని, పరిశుద్ధమైనటువంటి దేవుడును. అయినా 6వ వచనం అంటున్నాడు, మరియు ఆయన నేను నీ తండ్రి దేవుడను, అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను. ఈ దేవుని యొక్క ప్రత్యక్షత, ద రెవల్యూషన్ ఆఫ్ గాడ్ ఇస్ ఎక్స్ట్రాడినరీ. ఎందుకంటే సర్వశక్తిమంతుడును, సర్వజ్ఞానిని,
అతి పరిశుద్ధుడును అని చెప్పుకున్న తర్వాత ఈయన చేస్తున్నది ఏంటంటే, నేను నీతో సంబంధము కలిగినటువంటి వాడను. ఐ హ్యావ్ ఎ రిలేషన్‌షిప్ విత్ యూ. ఇందులో ఉన్నటువంటి అనూహ్యమైనటువంటి ఈ పదం ఏంటంటే, అబ్రహాము దేవుడు నువ్వు బావుంది, ఇస్సాకు దేవుడు నువ్వు బావుంది, యాకోబు దేవుడు నువ్వు బావుంది, వీళ్ళు పితరులు, వీళ్ళు గొప్పవాళ్ళు, వీళ్ళు దైవజనులు, హెబ్రీయులకు రాసిన పత్రికలో వీరి గురించిన విషయాలు రాయబడి ఉన్నాయి. ఆదికాండమంతా వీరి గురించే కేటాయించారు. మధ్యలో అమ్రాము ఎందుకొచ్చాడు? నీ తండ్రి దేవుడను. అమ్రాము గారికి ఎంత విశ్వాసం ఉందని అమ్రాము వచ్చాడు? అమ్రాముని ఎందుకు అబ్రహాము దేవుడితో సమానం చేశాడు? అమ్రాముని అబ్రహాముతో, ఇస్సాకుతో, యాకోబుతో ఎందుకు సమానం చేశాడు? అమ్రాముని సమానం చేయడం కాదక్కడ. అమ్రాము పేరుతో తనను తాను జత చేసుకున్నాడు. అబ్రహామైనా అమ్రామైనా దేవుడికి ఒకటే. ఈ ప్రిన్సిపల్ ని మనం చూస్తున్నాం అనమాట. ప్రియులారా, అందుకనే ఈనాడు అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు అని పిలిపించుకోకుండా మన పేర్లు పెట్టుకోవడానికి దేవుడు సంకోచించడు ఏమాత్రం. అమ్రాము పేరు పెట్టుకున్నవాడు మన పేరు కూడా పెట్టుకోగలడు. ఒక లైన్ 2 లైన్లు మినహాయిస్తే బైబిల్లో అమ్రాము గారి గురించి రాసి లేదు. ఆయన పేరే పెట్టుకున్నాడు దేవుడు. తన కుమారుని స్వరక్తము ద్వారా సంపాదించబడినటువంటి మనకి దేవుడిని పిలిపించుకోవడానికి ఏమాత్రం సిగ్గుపడాడు ఆయన. మనం సిగ్గుపడతామేమో ఆయనని దేవుడిని పిలవడానికి. నేను సర్వశక్తిమంతుడను, సర్వము తెలిసినటువంటి వాడిని, అతి పరిశుద్ధుడును అయినా నీ పితరులతో, నీతో, నీ తండ్రితో సంబంధం కలిగిన వాడిని. 7వ వచనం అంటున్నాడు, నేను ఐగుప్తులలో నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని. పనులలో తమను కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని. వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి. ఎందుకు పట్టించుకోవాలి ఈయన? ప్రపంచంలో ఉన్నటువంటి సర్వము ఆయన చేతి క్రిందే ఉన్నప్పుడు, ఆయన ఆధీనంలోనే ఉన్నప్పుడు, ఒక సామాన్యమైనటువంటి కూలి పని చేసుకుంటున్నటువంటి, ఎదిరించలేనటువంటి స్థితిలో ఉన్నటువంటి, ఏ ఆస్తి లేని, ఏ బలము లేని, ఎందుకు పనికిరానటువంటి ఒక గుంపును చూసి వారి మొరను విని వారి కోసమని భూమికి రావాల్సినటువంటి అవసరత ఏమున్నది ఆయనకి? ఇందులో కనిపించట్లేదా మనకి దేవుని యొక్క ప్రేమ, ద అమేజింగ్ లవ్ ఆఫ్ గాడ్? ప్రియులారా, దేవుని యొక్క క్యారెక్టర్ శక్తి అవ్వచ్చు, దేవుని యొక్క క్యారెక్టర్ పరిశుద్ధత అవ్వచ్చు, దేవుని యొక్క క్యారెక్టర్ జ్ఞానం అవ్వచ్చు. కానీ వీటన్నిటికన్నా మించినటువంటిది, మనకి అపారంగా సన్నిహితమైనటువంటిది ఏంటంటే ఆయనలో ఉన్నటువంటి ప్రేమ. ఇవన్నీ పక్కన పెట్టి మన కోసం నరుడుగా వచ్చారు చూసారా? అది ప్రేమ. ఆయన ఈ లోకంలోనికి వచ్చినప్పుడు యేసు ప్రభువుగా ఈ శక్తి ఆయన దగ్గర లేదు. హీ వాజ్ నాట్ ఆల్ పవర్ఫుల్. మానవుడైపోయాడు. ఆయన యేసు ప్రభువులాగా మన దగ్గరికి వచ్చినప్పుడు ఆయనకి సర్వము తెలీదు. కాలాలు సమయాలు తండ్రికే, నాకు తెలియదు అన్నాడు ఆయన. ప్రియులారా, మన కోసం తను తాను కుదించుకున్నాడు. ఈయన ఈ లోకంలోనికి వచ్చినప్పుడు పరిశుద్ధుడిగా జీవించాడు, కానీ ఆఖరిలో పాపమెరుగని యేసు మన కోసం పాపమైపోవలసి వచ్చింది కదా. దిస్ ఈజ్ ద గ్రేట్ లవ్ ఆఫ్ గాడ్. ఎందుకంటే తనని తాను విసర్జించుకొని మన కోసమని లోకంలోనికి వచ్చి మన బాధని చూసి కదిలించబడినటువంటి దేవుడు ఈయన తప్ప ఇంకెవరున్నారు? అందుకనే ఇక్కడ అంటున్నాడు అనమాట తండ్రి, వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి, వారి బాధ నాకు తెలుసు, వారి కష్టం నాకు తెలుసు. అందుకనే ఐగుప్తీయుల యొక్క చేతిలో నుంచి విడిపించడానికి నేను వచ్చా. ఆనాడు ఐగుప్తుల యొక్క చేతిలో నుంచి విడిపించడానికి ఈయన వచ్చారు. ఇప్పుడు పాపము యొక్క చేతిలో నుంచి విడిపించడానికి మన దగ్గరికి మరి ఒక్కసారి వచ్చారు. అప్పుడు ఆ ఆగ్రహం అంతటిని, ఆ ఉగ్రత అంతటిని కూడా ఐగుప్తు మీద కుమ్మరించుకున్నారు. ఇప్పుడు తన మీద తానే కుమ్మరించుకున్నారు. ఆ ఉగ్రత అంతా కూడా, ఆ ఉగ్రత పాత్రను ఈయన త్రాగాల్సి వచ్చింది యేసు ప్రభు. కొన్ని రోజుల క్రితమే గుడ్ ఫ్రైడే అని సెలబ్రేట్ చేసుకున్నాం ప్రపంచమంతటితో కలిసి.
శుభ శుక్రవారం. ఏంటి ఆ శుభము అంటే ఉగ్రతంతా తాగేశారు ఆయన. హాలాహలం తాగింది శివుడు కాదు, యేసుక్రీస్తు. పాపం అనే ఉగ్రతని, శిక్ష అనే ఉగ్రతని, మరణం అనే ఉగ్రతని, సమస్తాన్ని తాగేసింది ఆయన మనకి జీవం ప్రసాదించడం కోసమని. ప్రియులారా, ఇంత అద్భుతమైనటువంటి ఈ ప్రేమను చూపిస్తున్నటువంటి ఈయన మోషేకి ఒక క్షణము మనసులోనికి రావాలన్నమాట. ఏంటి ఈ పొద? ఏంటి నన్ను మోషే అని పిలవడం? ఏంటి ఈ పరిశుద్ధత? ఏంటి ఈ ప్రేమ? ఇవన్నీ అర్థం చేసుకొని మనసులోనికి ఇంకే లోపే మోషేతో అంటున్నాడు అనమాట దేవుడు, రమ్ము 10వ వచనంలో, నిన్ను ఫరో ఎదుగు పంపెదను, ఇశ్రాయేలీయులైన నా ప్రజలను నీ ఐగుప్తులో నుండి తోడుకొని పోవలను. ఐ విల్ సెండ్ యూ అని అంటున్నాడు దేవుడు. నేను నిన్ను పంపిస్తాను. 11వ వచనంలో కానీ మోషే ఏమంటున్నాడంటే దానికి జవాబుగా, నేను ఎంతటి వాడును? ఆఖరి లైన్ చూస్తే మీకు కనిపిస్తూ ఉంటుంది. ఎంతటి వాడును? ఐ విల్ సెండ్ యూ అని అంటే మోషే అంటున్నాడు, హూ యామ్ ఐ టు గో? దేవుడు నీకు అధికారం ఇచ్చి, దేవుడు నీకు ఆధిపత్యం ఇచ్చి, దేవుడు నీకు శక్తినిచ్చి, దేవుడు నీకు వాక్శక్తినిచ్చి, దేవుడు సమస్తము ఇచ్చి నేను నిన్ను పంపిస్తాను అని అంటే, ఆ ఫరోతో నిన్ను నీవు పోల్చుకొని, అతని కంటే నేను ఎంత తక్కువ స్థితిలో ఉన్నవాడిని, గొర్రెలు మేపుతూ 40 సంవత్సరాలు వాక్చాతుర్యం అంతా ఎగిరిపోయింది కదా, ఒకప్పుడు చక్కగా తెల్లగా నిగనగలాడేటువంటి నా యొక్క చర్మం అంతా కూడా ఇప్పుడు ఎండకు ఎండి నల్లగా మాడిపోయి, సరైనటువంటి వస్త్రాలు వేసుకోకుండా ఈ ఎండ బాధ, చెమట ఇదంతా, ఒకప్పుడు ఎంత అందంగా ఉండేవాడిని ఇప్పుడు ఎలా అయిపోయాను? ఇలాంటి ముఖం పెట్టుకొని నేను ఆ ఫరో దగ్గరికి ఎలా వెళ్ళగలను? ఒక వైపు ఏమో దేవుడు తన శక్తిని చూపిస్తా, ఈ శక్తి నీకోసమే మోషే అని చెప్తా ఉంటే, ఇంకో వైపేమో ఈయన తన శక్తిని చూసుకుంటూ, తన శక్తితో ఫరో శక్తిని పోల్చుకుంటూ, అబ్బో ఫరో ముందుకు వెళ్ళడానికి నేనెంతటోడిని అని అనుకుంటా ఉంటే, బుద్ధిహీనుడు కాడా ఆ సమయంలో? మందమతుడు కాడా? ప్రియులారా, ఎన్నోసార్లు మనమా తప్పు చేయలేదా? ఐ విల్ సెండ్ యూ అని అంటా ఉన్నప్పుడు, నేనెందుకు దేవా, ఎంతటోడిని నేను అని అనలేదా? నీ ఉద్యోగంలో నా గురించి చెప్పు, నువ్వు చదువుతున్న చోట నా గురించి చెప్పు, నువ్వు పని చేసుకుంటున్నటువంటి పనిలో నా గురించి చెప్పు, నువ్వు పొలంలో పని చేస్తే నా గురించి చెప్పు, నువ్వు స్కూల్లో పని చేస్తే నా గురించి చెప్పు, నువ్వేం చేస్తే అక్కడ నా గురించి చెప్పు అని దేవుడు మనకి ఒక ఇస్తూ మనల్ని, నేను నిన్ను పంపిస్తున్నాను అని చెప్తే, నేనెంతటోడిని అని మనం బెదిరిపోయి కూర్చుంటే, మనల్ని మనం తక్కువ చేసుకున్నట్లు కాదు సుమి, దేవుణ్ణి తక్కువ చేసినట్టు. దేవుణ్ణి తక్కువ చేసినట్టు. అందుకని దేవుడు అంటున్నాడు, ఎందుకు భయపడుతున్నావు మోషే? 12వ వచనం, నిశ్చయముగా నేను నీకు తోడై యుందును. చూడలేదా నా శక్తి? అర్థం కావట్లేదు నేను ఎవరిను? నేను నీకు తోడై ఉంటా, నేను నేను పంపుతున్నానని చెప్పు. మోషే అంటాడు 13వ వచనంలో, నీ పేరేంటి అని వాళ్ళు అడిగితే, నేను 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 అని అంటున్నావు కదా, నేను పంపానని చెప్పు, నేను పంపానని చెప్పు. అసలు నేనంటే ఎవరు? నీ పేరేంటి అసలా? వాట్ ఈజ్ యువర్ నేమ్? ఎవరన్నా నీ పేరు అడిగితే నేనేమని చెప్పాలి? నాకు తెలియదు, ఒకడు కనిపించాడు అని చెప్పాలా నేను? ఒక పొద కనిపించింది అని చెప్పనా నేను? తెలియదు అప్పటికి యెహోవా దూత అని ఆయనకి. తర్వాత తెలిసింది, ప్రత్యక్షత వచ్చింది కాబట్టి. ఈ సమయానికి ఆయన మనకంటే తెలియనటువంటి స్థితిలో ఉన్నాడు ఆయన. కాబట్టి ఏమని చెప్పాలి నేను? వాట్ ఈజ్ యువర్ నేమ్ అని అడిగితే ఏమని చెప్పాలి? సమంజసమైన ప్రశ్నే. అందుకనే దేవుడు సమాధానం ఇస్తున్నాడు కూడా. నేను పంపిస్తున్నాను అని అంటే మొదటిసారి నేనెవరిని అని సమాధానం ఇచ్చాడు. నేను నీకు తోడై ఉంటాను అని అంటే ఎవరు నువ్వు అసలా అని అడిగాడు, ప్రశ్న వేశాడు. ఇప్పుడు దేవుడు దానికి కూడా సంజాయిషి ఇస్తున్నాడు అనమాట, దానికి కూడా సమాధానం చెప్తున్నాడు అనమాట. అందుకు దేవుడు నేను ఉన్నవాడను అనువాడను, ఐ యామ్ దట్ ఐ యామ్,
నేను ఉన్నవాడను అనువాడను. ఏంటిది? ఉన్నవాడను అనువాడను అంటే ఏంటిది? మోషేకి కూడా అర్థమై ఉండదు. మరియు ఆయన ఉండుననువాడు మీ యొద్దకు నన్ను పంపినని ఇశ్రాయేలీయులతో చెప్పవలెను. మరియు ఇలాను మీ పితరుల దేవుడైన యెహోవా అనగా అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడైన యెహోవా మీ యొద్దకు నన్ను పంపినని ఇశ్రాయేలీయులతో చెప్పవలెను. నిరంతరము నా నామం ఇదే. తరతరములకు ఇది నా జ్ఞాపకార్థక నామము. కాబట్టి దేవుడు తను తాను ప్రత్యక్షపరుచుకుంటున్నాడనమాట. ఏంటి నీ పేరు? నేను ఉన్నవాడును అనువాడును. నా క్యారెక్టర్‌ని డిస్క్రైబ్ చేయాలా మోషే? అది సాధ్యం కాదు. దేవుడికి ఒక పేరు ఎలా పెడతాం? దేవుడి పేరుకి ఒక అర్థం ఎలా ఉంటుంది? ప్రదీప్ నా పేరు. దీపములాగా ప్రజ్వలిస్తూ ఉండాలని నా పేరు పెట్టుకున్నారు. ఇంకెవరిదో ఇంకో పేరు. ఏదో ఒక ఉద్దేశముతో, ఏదో ఒక ఆలోచనతోటి ఆ పేరుని పెట్టారు. ప్రతి ఒక్కరికి ఆ పేరుకు తగ్గ అర్థం ఒకటుంటుంది. అలా జీవించాలి, అలా ఉండాలి అని ఏదో ఆలోచనతోటి తల్లిదండ్రులు ఆ పేర్లు పెడతా ఉంటారు సహజంగా. లేకపోతే సేవకుడు ఏదో పేరుని పెడతాడు సహజంగా. అలా ఉండాలి అని. మరి దేవుడికి ఏం పేరు పెడతాం? దేవుడికి ఇలా ఉండాలి అని పెట్టలేం కదా! ఆయన సర్వము కలిగినటువంటి వాడు కదా! దేవుడికి ఒక పేరు పెట్టలేం గదా! అందుకని ఇశ్రాయేలీయులు దేవుడికి ఒక పేరును పెట్టుకోలేకపోయారు. దేవుడు కూడా తను ఒక పేరుతో కుదించుకోలేకపోయాడన్నమాట. అందుకని గాడ్ డజంట్ హావ్ ఎ నేమ్. హి హాస్ ఎ సౌండ్. చాలా మందికి ఆ విషయం తెలీదు. యెహోవా అన్నటువంటి పేరు అది పేరు కాదు నిజానికి. అది శబ్దము. యెహోవా అంటే బాగా స్పష్టంగా దానిని కరెక్ట్‌గా ప్రొనౌన్స్ చేయాలంటే ఉచ్ఛ్వాస, నిశ్వాసాలన్నమాట. అంటే యహ్‌వా అన్నమాట. యహ్ అంటున్నప్పుడు బయటకు వదులుతున్నావు. వహ్ అంటున్నప్పుడు లోపలికి పీల్చుకుంటున్నావు అన్నమాట. అంతే గాలి. యహ్‌వా కరెక్ట్‌గా ప్రొనౌన్స్ చేయాలంటే. నేను ప్రొనౌన్స్ చేస్తున్నా కూడా కరెక్ట్ కాదు. కరెక్ట్‌గా ఆళ్ళే ప్రొనౌన్స్ చేయగలరు. యావే అని అంటారు కొంతమంది. యెహోవా అని అంటారు కొంతమంది. జెహోవా అని రాస్తారు కొన్ని చోట్ల. అవన్నీ కరెక్ట్ ప్రొనౌన్సియేషన్స్ కాదన్నమాట. ఉచ్ఛ్వాస, నిశ్వాసాలు. అంతే. ఇట్స్ ఎ సౌండ్. ఆ పేరుకి ఒక అర్థం లేదన్నమాట. మన పేర్లకున్నట్టు. అందుకనే దేవుడు అంటున్నాడు, "మోషే నువ్వు నన్ను అర్థం చేసుకోవాలంటే నేను నీకు కొన్ని ఇస్తున్నాను నీకు కొన్ని హింట్స్. ఏంటంటే మొట్టమొదటిది నేను ఉన్నవాడిని వాడను. అంటే ఏంటో తెలుసా? నేనున్నానంతే. అంతకు మించి ఇంకోటి ఏం లేదు. ఐ యామ్. నేనున్నవాడను. అంతే. ఐ ఎగ్జిస్ట్. ప్రతి వ్యక్తికి కూడా ఒక ప్రారంభం ఉంటది. ఒక మరణం ఉంటది. మరణం గురించి ఆలోచించకపోయినా ప్రతి వ్యక్తికి ఒక ప్రారంభం ఉంటది. దేవుడికి ఆయన ఎప్పటినుంచో ఐ యామ్ అన్నమాట. నాకు ఐ యామ్ అన్నటువంటి స్థితి ఎప్పుడొచ్చిందంటే నా పుట్టినరోజున. అంతకుముందు ఐ నెవర్ యామ్. నేను లేను. ఆ తర్వాత ఐ వాస్ అని అంటారు నా తర్వాత. పాస్ట్ టెన్స్ లోకి వెళ్ళిపోతానన్నమాట. గాంధీజీ ఈజ్ ఎ గుడ్ మ్యాన్ అని అనం మనం. గాంధీజీ వాస్ ఎ గుడ్ మ్యాన్ అని అంటాం. ఎందుకు లేరిప్పుడు ఆయన. కానీ ఎల్లకాలములలో కూడా ఐ యామ్ కిందే ఉంటాడన్నమాట దేవుడు. ఐ యామ్. నేనున్నాను. నేనున్నవాడను. అది భూత వర్తమాన కాలాలు భూతంలో, వర్తమానంలో, భవిష్యత్తులో ఏదైనా తీసుకుంటే మీరు ఐ యామ్ నేనున్నాను. అందుకని దేవుడు చెప్తున్నాడన్నమాట. నేనున్నవాడను. ఐ హావ్ నో సెన్స్ ఆఫ్ టైమ్. సమయము, కాలము నన్ను బంధించలేదు. అది మొట్టమొదటి పేరు తను బయలుపరుచుకున్నాడన్నమాట. తర్వాత అంటున్నాడు, మీ పితరుల దేవుడైన యెహోవా అనగా అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు. ఉన్నవాడనే గాని నా జ్ఞాపకార్థక నామం ఏంటంటే
మీరు నన్ను పిలవాల్సిన నామం ఏంటంటే, నాకు నచ్చినటువంటి నామం ఏంటంటే, మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, అబ్రహాముకి, ఇస్సాకుకి, యాకోబుకి నేను దేవుడను. అలా గుర్తుంచుకోండి. ఏదో పేరు పెట్టి నన్ను పిలవక్కర్లేదు. వీళ్ళ దేవుడు అని అంటే సరిపోద్ది. వీళ్ళు నమ్మిన దేవుడు అంటే సరిపోద్దనమాట. క్రైస్తవుల దేవుడు అంటే సరిపోద్దనమాట. ఆయనకి పేరు పెట్టక్కర్లే. ఆయనకి బయలుని పేరు పెట్టక్కర్లే. ఆయనకి రాముడని పేరు పెట్టక్కర్లే. ఆయనకి అల్లా అని పేరు పెట్టక్కర్లే. ఆయనకి ఇంకో పేరు పెట్టక్కర్లే. క్రైస్తవుల దేవుడు అంటే చాలు. ఎందుకంటే అంతకు మించి వర్ణించలేవు కూడా ఆయనని. ఆయనని వర్ణించడానికి ఒక నామం లేదనమాట. నామము లేనటువంటి దేవుడు అనమాట. ప్రపంచంలో ప్రతి దేవుడికి నామం ఉంది కానీ నామము లేని పేరు లేని దేవుడు అనమాట ఈయన. ద ట్రూ సౌండ్ ఆఫ్ గాడ్ మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటారు. అందుకనే ఈ 3వ అధ్యాయము బ్యూటిఫుల్ చాప్టర్. మీరు అర్థం చేసుకోవాలి కానీ దీనిలో ఉన్న లోతుని. నేను పంపుతున్నా మోషే. అయ్యా నువ్వు నన్ను పంపించడానికి నేనెంతటోడిని? నేనున్నాను మోషే నీతోటి. నేను అని అంటున్నావు. ఎవరు అసలు నువ్వు? అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల దేవుడిని. నేను నిన్ను పంపించానని చెప్పు. అయ్యా 4వ అధ్యాయంలోకి వెళ్తే మొదటి వచనం. వారు నన్ను నమ్మరు. నా మాట నీకేం తెలుసు వాళ్ళ గురించి? 40 ఏళ్ల క్రితం రక్షించేద్దాం అనుకున్న వాళ్ళని, జ్ఞానం కలిగినటువంటి వ్యక్తిని, సకల ఐగుప్తు యొక్క సకల విద్యలు నేర్చుకున్నాను. యవ్వనంలో ఉన్నాను. మంచి బలంలో ఉన్నాను. అసలు నేను అధికారం నా చేతిలో ఉంది. ఇంకా చూడు, అలాంటి సమయంలో చిటికేస్తే ఇశ్రాయేలీయుల్ని బయటికి రప్పించేసే స్థితిలో ఉన్న టైంలో అప్పుడే నన్ను వదిలిపెట్టేశారు. అప్పుడే నా గురించి ఐగుప్తీయులకు చెప్పేశారు. అప్పుడే నా గురించి కంప్లైంట్లు చేసేశారు. వాళ్ళు మంచోళ్ళు కాదు అసలు. వాళ్ళు నమ్మరు. కన్ఫర్మ్ చేసేసుకున్నాడు. నా మాట వినరు. యెహోవా నీకు ప్రత్యక్షము కాలేదందురు అని ఉత్తరమీయగా దేవుడు అంటున్నాడు అనమాట. మోషే నీ మాటకు వినకపోతే, నీ మాటకు వాళ్ళు వినకపోతే నేను చెప్పేదానికి, నేను చేసేదానికి వింటారేమో. దేవుడు నిన్ను పంపలేదని కనుక అంటే ఏం చేస్తావో తెలుసా? నీ చేతిలో ఉన్నది ఏంటి? కర్ర. పడేయి నేల మీద. పామైపోయింది. మరలా చేయి చాపి దాన్ని తోకను పట్టుకున్నాడు. మళ్ళా కర్ర అయిపోయింది. ఇది కూడా చాలదా? నీ చెయ్యి రొమ్ము నుంచుకో. చెయ్యి రొమ్ము నుంచి తీసిన వెంటనే కుష్ఠము గలదైపోయింది. రొమ్ములు పెట్టుకున్నాడు. మరలా తీశాడు. మరలా నార్మల్ చెయ్యిలాగా మారిపోయింది. నువ్వు చెప్పేదాని వల్ల వినరేమో మోషే. నేను నీ ద్వారా చేయించే వాటి వలన చూసి నమ్ముతారు. నీకు అనుమానం ఉందా? చూసి నమ్ముతారు. మోషే అంటున్నాడు, అబ్బెబ్బే అయినా సరే కష్టం. 10వ వచనం. ఇంతకు మునుపైనను నీవు నీ దాసునితో మాట్లాడినప్పటి నుండి ఆయనను నేను మాట నేర్పడిని కాను. నేను నోటి మాంద్యము, నాలుక మాంద్యము గలవాడని యెహోవాతో చెప్పగా, ఐఎమ్ నాట్ ఎలక్వెంట్. నేను మాట్లాడలేను. నాకు నెత్తి వస్తుంది మధ్య మధ్యలో. టెన్షన్ పడిపోతే ఇంకా తడబడిపోతుంది. ఫరో దగ్గరికి వెళ్ళేసరికి దద్దద్దా అంటా ఉంటాను నేను అక్కడికి వెళ్ళి. దేవుడు అంటున్నాడు, నోరిచ్చింది నేను కాదా? మూగవాడిగా కానీ, వాడిగా కానీ, లేకపోతే నువ్వు నత్తివాడిగా కానీ ఉన్నావంటే అలా చేసింది నేను కాదా? దాన్ని నేను మార్చలేనా? 5 రకాలుగా దేవుడు కన్విన్స్ చేయడానికి ప్రయత్నం చేశాడు. నేను నిన్ను పంపిస్తా. అబ్బే అసలు నువ్వు పంపించడానికి నేను ఎంతటోడిని? నీ గురించి కాదు, నేను నీ తోడుంటా. అసలు నేను అంటున్నావు. ఎవరు నువ్వు? ఇదిగో ఇది నా పేరు. నమ్మపోతే వాళ్ళు, నువ్వు పంపించలేదు, దేవుడు పంపించలేదు నిన్ను అని అంటే, నువ్వు చెప్పింది నమ్మకపోతే కనీసం చూస్తారు కదా. ఇదిగో అయ్యయ్యో చూసినా సరే నిన్ను నోటి మాంద్యం కలిగినోడిని కదా. మోషే నోరు చేసింది ఎవరు? ఇక కారణాలు పోయాయి అన్నమాట. 5 సార్లు దేవుడు జవాబులు చెప్పాడు. 5 కారణాలు ఇచ్చాడు. 5 సాకులు చెప్పాడు అనమాట. 4 ఇప్పుడు దాకా
13వ వచనం 5వ సాకు. అందుకు అతడు, అయ్యో ప్రభువా, నువ్వు పంపతలంచిన వానినే పంపు. అంటే పంపతలంచింది ఈయన్నే కదా! పంపతలంచింది మోషేనే కదా! అంటే మోషే ఏమంటున్నాడంటే, నువ్వేదో నాతోటి ఎటకారం ఆడుతున్నావు. నాతో వెటకారం ఆడుతున్నావా దేవా? కాదు కాదు. నువ్వు ఎవరిని పంపాలనుకుంటున్నావో వాళ్ళని పంపు. జోకులేయొద్దు. అలా అర్థం చేసుకున్నాడు మోషే దేవుణ్ణి. ఎంత కించితమైనటువంటి బుద్ధి కలిగిన వాడో ఆలోచించండి మోషే ఈ దినంలో. ఎంత గొప్ప ప్రవక్త, ఎంత అద్భుతమైనటువంటి వ్యక్తి, కాదని అనట్లేదు. కానీ దేవుని గురించినటువంటి ఈ ఆలోచన రాకమునుపు, దేవుని గురించినటువంటి ఈ ప్రత్యక్షత రాకమునుపు మోషే ఈనాటి మనకంటే అధ్వానంగా ఉన్నాడన్నమాట. మనకి హోప్ ఉంది సుమి. దేవుడు కోపం వచ్చింది. మోషే మీద కోపపడి అప్పుడు కోపపడ్డాడు. అందుకనే ఈ వచనాన్ని గనుక మీరు చూస్తే, ఈ అధ్యాయాన్ని గనుక మీరు చూస్తే 3, 4 అధ్యాయాల్ని, మీకు స్టార్టింగ్‌లో ఏమో ద రెవల్యూషన్ కనిపిస్తది. దేవుని యొక్క ప్రత్యక్షత, ద రెవల్యూషన్. 10వ వచనం నుంచేమో ద రిజెక్షన్ కనిపిస్తదనమాట. మోషే యొక్క వ్యతిరేకత కనిపిస్తదనమాట. ఇక్కడి నుంచేమో మీకు ద రెబ్యూక్ కనిపిస్తదనమాట. దేవుని యొక్క గద్దింపు కనిపిస్తది. లేవినకు నీ అన్నయ్యైన అహరోను లేడా? అతడు బాగుగా మాట్లాడగలడని నేను ఎరుగుదును. ఇదిగో అతడు నిన్ను ఎదుర్కొని వచ్చుచున్నాడు. అతడు నిన్ను చూచి తన హృదయమందు సంతోషించును. నీవు అతనితో మాట్లాడి అతని నోటికి మాటలు అందించవలెను. నేను నీ నోటికి అతని నోటికి తోడై ఉండి మీరు చేయవలసిన దానిని మీకు బోధించదను. మధ్యలో సైడ్ కిక్ వచ్చాడనమాట. ఇప్పుడు అసిస్టెంట్ వచ్చాడనమాట. ఈయనకి ఈయన ఆలోచించాలన్నమాట. బుర్ర ఈయనది. దేవుడు ప్రత్యక్షత మోషేకి ఇస్తాడు. ఈయనేమో ఆ బెబ్బే బెబ్బే అని అనుకుంటూ అహరోనికి చెప్పాలన్నమాట. అహరోను మిగతా వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాడనమాట. ఎంత తెలివి తక్కువ పని చేసుకున్నాడో చూడండి మోషే. దురదృష్టవశాత్తు ఈయన నత్తి కుదరలేదు. నమ్మలేదు కదా, నత్తి కుదరలేదు. నోటి మాంద్యం కలిగిన వాడిని అని అంటున్నప్పుడు నోటి మాంద్యం పోలేదన్నమాట. పోయిందంటే అహరోన్ యొక్క పని లేదు కదా. దేవుడు చేయలేదు. నేను చేయను అనేసాడు ఇంకా. అతడే నీ బదులు జనులతో మాట్లాడును. అతడే నీకు నోరుగా ఉండును. నీవు అతనికి దేవుడుగా ఉండువు. అంటే నువ్వేది చెప్తే అతను అది చెప్తాడు. నేను నీతో ఉన్నాను చూసావా, అలాగా. నేను నీకు దేవుడును. నేను చెప్తున్నదల్లా నువ్వు అహరోనికి చెప్పాలి. నువ్వు అహరోనికి దేవుడువు. నువ్వు చెప్తున్నదల్లా అహరోను ఫరోకి చెప్పాలి, లేకపోతే జనులకు చెప్పాలి. ఎలాగా మోషే యొక్క పరిస్థితి మారిపోయిందో చూడండి అకస్మాత్తుగా. ఈ కొద్దిపాటి కొద్దిపాటి అని అనకూడదు. ఈ దేవుని యొక్క చిత్తాన్ని కొంచెం విసర్జించడం వలన మోషే చాలా కోల్పోయాడు. అహరోను దూరాడనమాట ఇశ్రాయేలు యొక్క చరిత్రలో. అహరోను ఇందుకనే వచ్చాడు. మోషే ఓకే ప్రభువా, నువ్వు చెప్పావు కదా, నువ్వు చెప్తే ఇంకేంటి, నేను నోరు మూసుకొని వింటా, నేనున్నా, నన్ను పంపు అని యెషయాలాగా అన్నాడంటే మోషే అహరోను వచ్చుండేవాడు కాదు. అహరోన్ ఎక్కడో ఉండేవాడు అంతే. అహరోన్ స్టోరీ ఉండేది కాదు అసలు. అహరోన్ వచ్చుండకపోతే ఏమైంది తెలుసా? ఇశ్రాయేలీయులు పాపం చేయడానికి వచ్చినప్పుడు అహరోనా అహరోనా ఏదో ఒకటి చేసి పెట్టి అహరోనా మాకు అని అంటే దూడ చేయాలని అనిపించేది కాదు. స్టోరీ మారిపోయి ఉండేది అసలు మొత్తం. ఇశ్రాయేల్ యొక్క చరిత్ర మారిపోయి ఉండేది. ఈనాడు అహరోను వంశస్థులు ప్రధాన యాజకులు, మోషే వంశస్థులు ఏమో ఎవరెక్కడున్నారో, అసలు ఉన్నారో లేరో ఎవరికీ తెలియదు. అహరోను వంశస్థుడైతే ఖచ్చితంగా ఉన్నాడు, మనకు తెలుసు. ప్రియులారా, అహరోను వంశస్థులు యాజకులు, ప్రధాన యాజకులు అయిపోయారు. యాజకులు కూడా కాదు, ప్రధాన యాజకులు అయిపోయారు. వాళ్ళ వంశం ఈనాటికి వెళ్తా ఉంది. మోషే వంశస్థులు ఎవరో ఎవరికీ తెలియదు. వాళ్ళు కలిసిపోయారనమాట ఇశ్రాయేల్ యొక్క జనాంగంలో. అయిపోయింది. ఎందుకు? ఒక్కసారి దేవుని యొక్క మాటకి తల వంచలేకపోయాడు కాబట్టి. 5 సార్లు దేవుడు కృప చూపించి ప్రతి ప్రశ్నకి జవాబు చెప్తా ఉంటే ఇంకెవరిని పంపించుకోలే అన్నట్టు మాట్లాడాడు. ఎంత కోల్పోయాడో. ప్రియులారా, దేవుడు కొంతవరకు దీర్ఘశాంతాన్ని వహిస్తాడు. దీర్ఘశాంతము
ఆయన క్యారెక్టరిస్టిక్. ఎప్పుడూ శాంతంగా ఉండేవాడు కాదు. ఆయన కృప, దయ, ఆయుష్కాలం ఉంటది. కోపము నిమిషం మాత్రమే. చాలు అది నిమిషం. నిమిషం చాలా ఎక్కువ దేవుడికి. కనురెప్ప చాలసల. అలాంటిది నిమిషం అమ్మో! చాలా ఎక్కువ. ఆ ఆయుష్కాల కృప మొత్తాన్ని కూడా ఈ ఒక్క నిమిషం ఆగ్రహం దహించేయగలదు. అందుకనే దేవుని దగ్గర మనం ఆటలాడకూడదు. దేవుడు ఏదైనా చెప్తే అది మనం మనం వినాలి. కన్ఫర్మ్ చేసుకోవచ్చు గానీ, ఏమాత్రం క్వెషన్ చేయకూడదు. అయ్యా! ఇంకొక్కసారి అడుగుతా అన్నాడు అబ్రహాము. బేరమాడాడు. 50-40కి, 40-30కి, 30-20కి, 20-10 దాకా వచ్చాడు. ఆయన అడిగాడు బేరం. కానీ దేవుడు అని గుర్తెరిగి అడిగాడు. ఈయన దేవుడు అని అనుకున్నా సరే భయపడ్డాడనమాట. మరలా వెళ్ళడానికి ఇశ్రాయేలీయుల దగ్గరికి, ఫరో దగ్గరికి. ఆ సేమ్ సిట్యుయేషన్‌లోకి మళ్ళా తొయ్యబడ్డానికి ఇష్టపడలేదు. ప్రశాంతంగా ఉంది కదా మిద్యానులో జీవితం. ఎవ్వడు నా వెనకాల రావట్లేదు. ఒక్కడినే ఈ గొర్రెలతోటి. ఒక్కొక్కసారి కొండ మీద కూర్చొనుంటే సూర్యుడు అస్తమిస్తా ఉంటే అబ్బా! బ్యూటిఫుల్ సన్‌సెట్స్. ఇంటికెళ్ళిన తర్వాత చక్కగా భార్య ఉంది. మంచి భోజనం పెడతది. మా అమ్మ ఇంట్లో ఉంటున్నాను. హ్యాపీగా ఉంది జీవితం. ఇప్పుడు ఇదంతా కాంప్లికేట్ చేసుకొని వెళ్ళాలా మూటా ముళ్ళు సర్దుకొని మళ్ళా ఆ దేశానికి. అక్కడికెళ్ళిన తర్వాత ఏం జరుగుతుందో తెలీదు. తల తీసుకొనెళ్ళి దేవుడు డైరెక్ట్‌గా కత్తి కింద పెట్టమంటున్నాడు. ఫరో దగ్గరికి వెళ్ళాలంట. ఆడి దగ్గర నుంచే కదా నేను పారిపోయి వచ్చేసింది. ఆడి దగ్గరికెళ్ళాలి మరలా నేను. అదే స్థితిలోకి వెళ్ళాలి నేను. ఇప్పుడు ఆ కోటలోకెళ్ళే అవకాశం లేదు కదా నాకు. ఎందుకు ఈ కష్టాలు దేవుడు? జీవితం బావుంది. పిల్లరా ఒక్కొక్కసారి వి హావ్ అవర్ ఓన్ సర్కిల్స్. మనం ఒక చక్కగా గుండ్రంగా మనం ఒక సర్కిల్‌ని గీసుకుంటాం అనమాట. మనం ఒక నూతిని కట్టుకుంటాం అనమాట మనం. ఆ నూతిలో ఉండిపోవడానికి ఇష్టపడతాం అనమాట. సర్కిల్ ఆఫ్ కంఫర్ట్ అని అంటారనమాట. సుఖభరితమైనటువంటి ఒక గుండ్రటి దాన్ని మనం గీసుకొని ఒక వలయంలో మనం ఉంటాం అనమాట. సుఖ వలయము. బావుంది. అక్కడి నుంచి పక్కకెళ్ళడానికి మనకి ఇష్టం ఉండదు. బయటికి రండి. పెద్దాపురం వదిలిపెట్టి ఎళ్ళిపో. కాకినాడ వదిలిపెట్టి ఎళ్ళిపో. పలానా పలానా ప్రాంతం వదిలిపెట్టి ఎళ్ళిపో. అబ్బే! బయటికి రావడానికి ఇష్టం ఉండదు. మన వలయం, మన సుఖం బావుంది ఇక్కడ జీవితం. ఎలాగొస్తాను బయటికి? దీర్ఘశాంతాన్ని వహిస్తాడు. కొంతకాలం అయిన తర్వాత చాలా పోగొట్టుకోవాల్సొస్తది మనం. చివరికి తప్పించుకున్నాడా మోషే? లేదు. తప్పించుకోలే. 40 సంవత్సరాలు చేసాడు పని. పని చేయాలి తప్పదు. దేవుడు మనకిచ్చిన పనిని చెయ్యక తప్పదు. మనకిస్తాడు దేవుడు. ఒక్కొక్కసారి తొడ గూటి మీద కొట్టి కుంటోడిని చేసి ఇస్తాడు. ఒక్కొక్కసారి నత్తిని పోగొట్టకుండా ఉన్న అధికారం తీసేసి ఇస్తాడు. మనం తప్పదు. తప్పించుకోలేం. దేవుని పని చేయకుండా. మనకివ్వబడింది మన చేత చేయిస్తాడు. కాకపోతే 100% ఫిట్‌గా ఉండి చేస్తామా? ఏదో కోల్పోయి చేస్తామో మనకు తెలీదు. మనం ఒబే అయిన దాన్ని బట్టి ఉంటదన్నమాట. అందుకనే దేవుడు చాలా ముందు నుంచి చాలా చక్కగా బిల్డ్ చేసుకుంటూ వచ్చాడనమాట. మోషేకి ఏమాత్రం కాన్ఫిడెన్స్ లోపం లేకుండా చూపించాడు. మోషే నా శక్తి ఇదిగో. ఈ పొదంది చూసావా? దహించిపోతా ఉంది. తగలబడట్లేదు. ఎందుకనుకుంటున్నావు? మండుతుంది. కాలిపోవట్లేదు. ఎందుకనుకుంటున్నావు? నా శక్తి. మోషే నీ పేరెలా తెలుసనుకుంటున్నావు? నాకన్నీ తెలుసు మోషే. ఇదిగో పరిశుద్ధమైనటువంటి స్థలం ఇది. చెప్పులు తీసేయి. నేను చాలా పరిశుద్ధమైనటువంటి వాడిని. ఆషామాషి వ్యక్తిని కాదు నేను. నువ్వు మనిషితో మాట్లాడట్లే. నువ్వు దేవునితో మాట్లాడుతున్నావు. అంతా చక్కగా చెప్పాడనమాట. ఇదిగో ఇంత ప్రేమ కలిగిన వాడిని. నీ తండ్రి దేవుడును. ఇంత ప్రేమగా అంతా బాగా చెప్పి నీ తర్వాత తప్పుడు పిలిచాడనమాట. మోషే నిన్ను పంపిస్తున్నా. ఓహ్! దేవా! నువ్విచ్చిన కాన్ఫిడెన్స్ చాలు నాకు. సరిపోలే. నేనెవరిని? నువ్వెవరివి? వింటారా? ఈ ప్రశ్నలన్నీ యేసుకుంటూ వచ్చాడు. చివరికి దేవుని కోపం భగ్గుమని మండింది.
తను కోల్పోయాడు, ఇశ్రాయేలీయులు కోల్పోయారు, తన పిల్లలు కూడా కోల్పోయారు. ఒక తప్పు ఒక జనరేషన్ ఒక వంశమునే ఎఫెక్ట్ చేసింది. మన తప్పులు అలా ఉండకూడదు సుమి. దేవుడు ఏమైనా చెప్పాడంటే వెంటనే తలంచుకోవడం మంచిది. నిర్ధారణ చేసుకోవాలా, నిర్ధారణ చేసుకోండి. గిద్యోనికి అనుమానం వచ్చింది. అబ్బాయి గొర్రెబొచ్చు అంతా మంచుతో కప్పిపుచ్చేయి. ఓకే. అబ్బాయి గొర్రెబొచ్చు మాత్రమే మంచుతో కప్పిపోకూడదు, మిగతా చుట్టూ. ఓకే, నేను చేస్తా. నువ్వేనా? అయితే ఇదిగో ఇది వచ్చి దహించే, అగ్ని వచ్చేసి పరలోకం నుంచి వచ్చేసి ఇదిగో ఈ బలిచ్చాం కదా, దహించే. ఓకే, చేస్తా. నువ్వేనా? ఇదిగో సూర్యుడు చూసావా, 15 మెట్లు పైకి ఎక్కేయాలి. ఎక్కేస్తాడు. చేస్తా. యు కన్ఫర్మ్. దేవుడు నువ్వు కన్ఫర్మ్ చేసుకుంటుంటే ఏమీ అనడు. యు క్వశ్చన్, దేవుడు ఒప్పుకోడు. దేవుడు ఒప్పుకోడు. పిల్లరా, కాబట్టి దేవుడు గనక మనల్ని పిలుస్తా ఉంటే ఏదైనా పని కోసమని, అది పరిచర్యకి కానివ్వండి, ఒక ప్రాంతం నుంచి వదిలిపెట్టి ఇంకొక ప్రాంతానికి వెళ్ళడానికి కానివ్వండి, ఏదైనా ఒక గొప్ప పని నిమిత్తం కానివ్వండి, ఏదైనా ఇవ్వడం నిమిత్తం కానివ్వండి, ఏదైనా ఒక బాధ్యత తీసుకోవడం నిమిత్తం కానివ్వండి, ఐ డోంట్ నో దేవుడు ఎందుకు పిలుస్తున్నాడో నాకు తెలియదు. కానీ ఏదైనా ప్రేరేపణ ఉంటే మన మనస్సులో చేయడం మంచిది. చేస్తే ప్రశాంతంగా ఉండొచ్చు, చెయ్యకపోతే గజిబిజి అయిపోద్ది. మోషే చేయలేకపోయాడు, గజిబిజి అయిపోయిన తర్వాత చేశాడు. ప్రియులరా, 3వ అధ్యాయం 4వ అధ్యాయం యొక్క సారాంశం ఏంటంటే దేవుని యొక్క ప్రత్యక్షత, దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క గుణము, దేవుని యొక్క పిలుపు, మోషే యొక్క విసర్జన, మోషే యొక్క బుద్ధిహీనత, తను పోగొట్టుకున్న స్థితి. చిన్న ప్రార్థన చేసుకుని ముగించుకుందామా? పరిశుద్ధులైన దేవా, ఘనమైన మా తండ్రి, మీ ఉన్నత నామమునకు లెక్కలేని వందనాలు, స్తోత్రాలు. మోషే జీవితాన్ని మేము చూస్తా ఉన్నప్పుడు మేము ఊహించినటువంటి గొప్ప ప్రవక్త ఆయన ప్రార్థన చేసినప్పుడు మీరు విన్నారు. ఆయన చెయ్యి ఎత్తినప్పుడు సముద్రము 2గా పాయలైంది. అలాంటి గొప్ప ప్రవక్త తన ప్రారంభ దశలో బిడియముతో, భయముతో ముందడుగు వేయడానికి భయపడ్డాడు, రాలేకపోయాడు, నష్టపోయాడు. మీ సంఘంలో ఉన్న బిడ్డలుగా మేము చాలాసార్లు సువార్త ప్రకటించడం కోసం కానీ, మీ వాక్యము చెప్పేటువంటి విషయంలో కానీ, ఒక అడుగు వేసేటువంటి స్థితిలో కానీ చాలాసార్లు తప్పిపోయాం. మమ్మల్ని మన్నించండి, మమ్మల్ని క్షమించండి. మీకోసం మేము పనులు చేయాలనేటువంటి ఆతృతతో మేము ముందుకు వెళ్ళిపోవడానికి మాకు సహాయం చేయండి తండ్రి. మా దేవా, మా తండ్రి, మా నోటిని తాకండి. ఆత్మీయమైనటువంటి నోటి మాంద్యం కలిగినటువంటి వాళ్ళం మేము. మా భయాలని తొలగించండి. మీకోసం మేము నిలబడగలిగేటట్లు సహాయం చేయండి. మా స్థితిగతులను మార్చండి. మీలో సంతోషముతో మేము ఉంటూ ఈ లోకములో కూడా మేము ఎదిగేటట్లు, ఇతరులు మమ్మల్ని చూసినప్పుడు మీ వైపు వారు ఆకర్షించబడగలిగేటట్లు సహాయం చేయండి. కొండ మీద ఉన్నటువంటి ఆ పట్టణము మరుగై ఉండనేరదని మీ వాక్యం సెలవిస్తా ఉన్నట్టు, దీపం మీద ఉన్నటువంటి దీపస్తంభం మీద ఉన్నటువంటి దీపంలాగా ఇతరులకు ప్రజ్వలిస్తూ ఇతరుల కొరకు మేము మీ వైపు ప్రజలను ఆకర్షించడానికి సహాయం చేయండి. మోషే అనే మీ కుమారుడు యెహోవా దూత రూపంలో ఎలా అయితే ఆనాడు మోషేని పిలిచాడో, ఈనాడు మేము ఈ లోకంలో నుంచి ఇతరులను మా వైపు ఆకర్షించడానికి సహాయం చేయండి. మీకోసం మాకు విడుదల చేసిన ఈ వాక్యాన్ని బట్టి స్తోత్రాలు. మీ బిడ్డలను జ్ఞాపకం చేసుకుని వారిని బలపరిచి కావలసినటువంటి ప్రతి ఈవిని అనుగ్రహించి వారి జీవితాలని సంతృప్తితో నింపి వారి ఆత్మలు మీలో ఎదగగలిగినట్లుగా, విశ్వాసములో నూతనమైనటువంటి అనుభవాలతో వారి జీవితము నిండుతూ సంతోషంతో వారు బ్రతకగలిగినట్లు ఆశీర్వదించవలసిందిగా, బలపరచవలసిందిగా ప్రార్థిస్తూ త్వరలో రానని అతి శ్రేష్టమైనటువంటి యేసుక్రీస్తు నామమున ఈ ప్రార్థనని అడిగి వేడుకుంటున్నాను తండ్రి.
ఆమేన్. ఆమేన్. తండ్రైన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం ఇప్పుడును ఎల్లప్పుడూ మనందరికీ తోడయండి మనలను సర్వసత్యములకు నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. ఆమేన్ అండి. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ అండి. ప్రైజ్ లార్డ్ బ్రదర్. ప్రైజ్ లార్డ్. థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ అండి. ప్రైజ్ లార్డ్ అమ్మా. ప్రైజ్ లార్డ్ అంకుల్. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. థ్యాంక్ యూ. నెక్స్ట్ మంత్ కలుద్దాం. గాడ్ బ్లెస్ యూ ఆల్. బై బై.